కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా బుధవారం గోదావరికనిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు ప్రకటించారు. మంగళవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంతు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిపారు. 6 గ్యారంటీలు 66 మోసాల పేరిట జరగనున్న ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం గోదావరికనిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫైయింగ్ లైన్ చౌరస్తా నుండి ప్రారంభం కానున్న బైక్ ర్యాలీ నగర ప్రధాన వీధుల గుండా మెయిన్ చౌరస్తా వరకు కొనసాగుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలన మాదిరిగానే కాంగ్రెస్ పాలన కూడా కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో బీజేపీ ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. గత సంవత్సరం 2023లో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అబద్ధపు 6 గ్యారంటీలని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. యువకులకు సంబంధించినటువంటి డిక్లరేషన్ ఒకటి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్లు, రైతులకు సంబంధించినటువంటి డిక్లరేషను, అలాగే మహిళలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ పేరిట ప్రతి జిల్లాలో ఒక డిక్లరేషన్ని ఏర్పాటు చేసుకుంటూ అక్కడ ఒక జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళపై ప్రమాణం చేసి నెలలోపట్నే మా డిక్లరేషన్ను పూర్తిగా అమలు చేస్తామని చెప్పి ఆ రోజు పూర్తిగా భగవంతుడి మీద ప్రమాణం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ యావత్ ప్రజానీకం చూసింది. అయితే ఒక్కొక్క డిక్లరేషన్లో ఇవాళ మహిళలకు సంబంధించి చాలా హామీలు ఇచ్చిండ్రు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మహిళలకి ఒక్కొక్కరికి 2500 అకౌంట్లో వేస్తామన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు. చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. ఇట్లా అనేకమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే రైతులకు సంబంధించినటువంటి బోనస్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, తర్వాత కౌలు రైతులకు సంబంధించినటువంటి కావచ్చు, రైతు పంట పెట్టుబడి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కావచ్చు, యువకులకు సంబంధించి యువత డిక్లరేషన్లో ఉద్యోగ అవకాశాలు, యువకులకి నిరుద్యోగ భృతి, ఇట్లా చాలా హామీలని 6 గ్యారంటీల పేరిట అనేకమైనటువంటి హామీలను ఇచ్చిండ్రు. అందులో కనీసం ఒక గ్యారంటీని కూడా ఇవాళ అమలు చేయనటువంటి పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే కేవలం ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారంటే ఈ ఏడాది పాలనలో మాకు అభివృద్ధి దేవుడెరుగు, కానీ మమ్మల్ని బతకనిస్తే చాలనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో తెలంగాణ ప్రజానీకం ఉన్నది. ప్రశ్నిస్తే కేసులు, జైల్లో పెట్టడం, ఇట్లా అభివృద్ధి పేరుట ఇల్లు కూల్చేయడం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. రాష్ట్రంలో అట్లా జరిగితే రేవంత్ రెడ్డి సీఎం అలా చేస్తూ ఉంటే ఇక్కడ రామగుండం స్థానికంగా ప్రజలకి అనేక అబద్ధాలు చెప్పి గెలిచినటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు సేమ్ అదే పద్ధతి, అక్కడ రాష్ట్రంలో సీఎం ఎట్లా చేస్తూ ఉన్నాడో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు. రామగుండం అంటే ఇది రామగుండం కాదు, రామగండం లాగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. సీత కష్టాన్ని రామగుండం నియోజకవర్గ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు అనే దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. ప్రజలందరికీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, భరోసాని ఇస్తుంది. రేపు ప్రజల వైపు నిలబడి కొట్లాడేది కూడా భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ తప్పకుండా పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ప్రజలకి భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నదనేటువంటి విషయాన్ని తప్పకుండా మీరంతా కూడా మీ ద్వారా తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మున్సిపాలిటీకి నుంచి చౌరాస్తా నుంచి పైక్ లైన్ నుంచి ప్రారంభమవుతుంది. అటు కాలనీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా పైక్ లైన్ కన్నా స్టార్ట్ చేసేసి విఠల్ నగర్, పైక్ లైన్ నుంచి విఠల్ నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్, అడ్డగుంటపల్లె, కళ్యాణ మండపం, దుర్గానగర్, మార్కండేయ కాలనీ, రాజేష్ టాకీస్, మున్సిపాలిటీ ఆఫీస్, జిఎం ఆఫీస్, ఆర్సీఓ క్లబ్, న్యూ అశోక్, గణేష్ చౌక్ చేరుకుంటాం. ఈ కలకుర్తి నుంచి అంతర్గా నుంచి వచ్చే మండలం వాళ్ళందరూ ఇంటి నుంచి వాళ్ళ ఇళ్ళనే ఇదే ర్యాలీలో పాల్గొంటారు. గంట బావు అని అనుకున్నాం. అటు లక్ష్మీనగర్ ఏరియాలో అన్ని రోడ్లు రిపేర్ ఉన్నాయి కాబట్టి మేము ఈ రూట్కి ఇట్లా చేసినాం. కాబట్టి మీరు అందరికీ సహకరించాలి.
ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు కాశీపేట శివాజీ, పెద్దపల్లి రవీందర్, పిడుగు కృష్ణ, కోమల్ల మహేష్, కొండపర్తి సంజీవ్, జక్కుల నరహరి, కోడూరి రమేష్, గుండెబోయిన భీమన్న, నవీన్ గౌడ్, కొమ్ముగట్టయ్య, బాణల స్వామి, ఆందే రాజ్ కుమార్, వీరేశం, విశ్వాస్, రాకేష్, బుంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు.